జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇంకా మా బాబుకి ఇంకా 6 ఏళ్ళే కదా. ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్లీ ప్లేయింగ్ విత్ హిమ్ అండ్ ఆల్. గమ్మునొక్క టైం వేస్ట్ చేయకు, ఎవరైనా అట్లా మాట్లాడతారా అంటే, లేదండి టీవీ పెట్టండి అసలు అని జర్నలిస్టులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మై ఫస్ట్ రియాక్షన్ టు ఎ జర్నలిస్ట్ కాలింగ్ మీ టు ఎ డిబేట్, నేను రానబ్బా ఎవరినన్నా చూసుకో అంటాను నేను. ఫైనల్గా మనమే వెళ్తాం జరుగుతుంది. లేదు వాళ్ళది పర్సువేడెడ్ మీ. ఆ రోజు నాకు మా కజిన్ ఇంట్లో పార్టీ కూడా ఉంది. సో ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై ఫ్యామిలీ అండ్ సో ఆన్. లేదు రావాలి అన్నారు. అయితే నేను ఫోన్లో చెప్పాను, ఇది అసాధ్యం అండి, ఒక మనిషి మళ్ళీ పుట్టడం సాధ్యం కాదు, చచ్చిపోయిన మనిషి చనిపోతాడు అంతే. అలాగే ఒక ఊళ్ళోకి వెళ్ళంగానే ఆ భాష రావటము, ఇవన్నీ ఆలోచించుకోండి తెలివైన వాళ్ళు, ఇది సాధ్యం కాదు కదా. అల్టిమేట్గా అమ్మాయిని మళ్ళీ మీరు స్కూల్కి పంపించేంత వరకు మీరు చేశారు గట్టిగా. ఇది ఇట్లా స్టార్ట్ అయిందండి. చిల్లర పనులు చేయొద్దు, ఆ పాపను ఊరికి అట్లా డిస్టర్బ్ చేయొద్దు అని. తర్వాత శాంభవి తల్లి, తర్వాత తెలిసింది తల్లి అని, అప్పటి వరకు సంరక్షకురాలనే చెప్పారు. ఆవిడతో ఒక డిస్కషన్ పెట్టారు TV9లో. కొంచెం గట్టిగా మాట్లాడాను నేను ఆవిడ్ని, బికాజ్ ఐ అజ్యూమ్ షీ వాజ్ నాట్ ద మదర్ అండ్ షీ వాజ్ ఎక్స్ప్లాయిటింగ్ ద చైల్డ్. ఇంకెవరో వచ్చి నేను కల్చరల్ కామెంటేటర్ అన్నాడు. కల్చరా తొక్కనా అని అతను కూడా వేసుకున్నాను. అంటే దీస్ బఫూన్స్ కమింగ్ అండ్ డిఫెండింగ్ ది అబ్యూజ్ ఆఫ్ ఎ చైల్డ్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ ఒపీనియన్స్, ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. 6 ఏళ్ల పాప అండి, కనిపిస్తే ఆడుకుంటామండి, మాటలు చెప్తామండి, చాక్లెట్ కొనిస్తామండి, లేదు కబుర్లు చెప్తామండి. అవన్నీ కాకుండా ఈ పాపతో వ్యాపారం చేసుకోవాలనుకోవటం ఏంటండి? ఈ పాపను మనం ఎక్స్ప్లాయిట్ చేయాలన్న దురుద్దేశం ఏంటండి? సో నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఈజ్ నాట్ అబౌట్ బిలీఫ్, దిస్ ఈజ్ అబౌట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్. బీ సెన్సిటివ్ టు ద చైల్డ్. అంటే లీగల్గానే చేశారా సార్ మొత్తం అంతా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ పర్సువేషన్ రిపీటెడ్గా చేస్తూ పోయి ప్రతి ఒక్కడు రావటము, వచ్చేసి నువ్వు హిందువులకు వ్యతిరేకం అంటము. అయితే నేను అన్నాను, ఎట్లా వ్యతిరేకిని నేను అన్నాను, నువ్వు దలైలామాని అపోజ్ చేస్తున్నావు అన్నారు. అరే పిచ్చోడా, దలైలామా అని ఆయన బుద్ధిస్టురా, ఆయన హిందూ కాదురా, నువ్వు ఎవరిని తిడుతున్నావో ఎందుకు తిడుతున్నావో కూడా తెలియపోతే ఎట్లారా. ఇట్లా ఫ్రెండ్లీగా ఒక మిత్రుడుగానే మాట్లాడాను అందరితో. బట్ ఇట్స్ నాట్ స్టాపింగ్ అండి. సడన్గా 14 నవంబర్ ఏదైతే చిల్డ్రన్స్ డే అంటామో ఆ రోజు, అప్పటికీ చెప్తూ ఉన్నాను, రాత్రి 10:30కి 6 ఏళ్ల పాపని ఒక టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి, ఆ పాప ఆవిలిస్తున్నా కూడా ఆ పాప పట్ల కనికరం చూపించకుండా ఇంటర్వ్యూలు ఇవ్వటము, ఆవిడని దేవత అనటము, గుడిలో కూర్చోబెట్టడము. బడిలో కదండి ఉండాల్సింది ఆవిడ, గుడిలో ఎట్లా ఉందండి పాప? మీ పిల్లల్ని చేస్తారా అట్లా? సో ఈ క్వశ్చన్స్ అడిగి 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 విసిగిపోయి ఉన్నానండి. సాక్షి పేపర్లో 14 నవంబర్న పిల్లల్లో దేవుడు అని సెంటిమెంటల్గా మాట్లాడతారు కదండి, వాళ్ళలో దైవత్వం, అట్లాంటిదేమో అనుకున్నా. ఫోల్డ్ ఓపెన్ చేస్తే శాంభవి అండి, శాంభవి దైవత్వం ఉన్న ఒక బిడ్డ అని, ఆవిడలో ఎవరో ఎప్పుడో చచ్చిపోయిన ఒక లామా యొక్క ఆత్మ ఉన్నదని, ఆవిడే తిరిగి పుట్టిందని, తర్వాత దలైలామా దాన్ని కన్ఫర్మ్ చేయటము, నిజంగా వాళ్ళే వీళ్ళని, ఆవిడకి ప్రత్యేక శక్తులు ఉన్నాయని, నాతో టెలిపతిలో మాట్లాడుతుంది అని. టెలిపతితో మాట్లాడుతూ ఉంటే ఆమెకు మొబైల్ ఫోన్ దేనికి, నీకు దేనికి, మళ్ళీ ఆ ఫీజులు డబ్బులు కట్టుకోవద్దు ఎయిర్టెల్కి. అట్లా కాకుండా వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేస్తున్నారని నాకు అర్థమైంది. పేపర్లో ఇది చూసినప్పుడు ఇట్ ఈస్ అ ట్రిగర్ పాయింట్ ఫర్ మీ. అంటే ఇది ఇక్కడితో ఆగట్లేదు. మనం ఎంత ఆర్థించుకున్నా కూడా, వద్దండి ప్లీజ్ ఇది స్టాప్ ఇట్, ఇట్స్ ఎ చైల్డ్ అని చెప్తున్నా కూడా వింటలేదు. సో నేను ఐ కాల్డ్ అప్ ఆల్ ద టీవీ ఛానల్స్, 15-14 ఉన్నట్టున్నాయి అప్పుడు, లేదు 17 ఉన్నాయో, బట్ అందరికీ కాల్ చేశాను. రేపు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీ మీద కేసు వేయబోతున్నాను. మీరందరూ ఆ పాపను ఒక సర్కస్ జంతువులాగా వాడుకుంటున్నారు, ఆ పాపతో మీరు ఎక్స్ప్లాయిటేషన్లో భాగస్వాములు అయ్యారు, ఆ పాప చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పాపను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో నేను రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తున్నాను. ఈ మాట మీరు అన్న తర్వాతే వాళ్ళంతా కవరేజ్ కట్టడం ఆగిపోయినట్టున్నారు. ఎస్, అప్పటిదాకా నాటకాలు వేసిన ప్రతి ఒక్క ఛానల్ కూడా, వాళ్ళల్లో మొదటి ఛానల్ ZTV, సార్ మేము ఇప్పటిదాకా చేసింది తప్పని మేము రియలైజ్ కాలేదు,
విల్ యూ స్టార్ట్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ అవర్ స్టూడియోస్ అన్నారు. ఓకే, ఐ విల్ డూ ఇట్ అన్నాను. నిన్న దాకా చేసి నువ్వే కదా అని కూడా అడిగాను నేను. అడిగితే వీ నెవర్ రియలైజ్ దిస్ అండి, వీఆర్ ఫీలింగ్ గిల్టీ. వాట్ ఎవర్ దే మెంట్, దిస్ ఇస్ వాట్ దే సెడ్ టు మీ. వాళ్ళు ఓబీ వ్యాన్ ఇచ్చారు. ఓకే, దెన్ దే కేమ్ అండ్ మీన్ వైల్ కోటపాటి మురహర్రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, రేషనలిస్ట్ లీడర్, ఆయన తనకి పరిచయం ఉన్న వారందరికీ కూడా ఇట్లా బాబు వెళ్తున్నాడు, మనందరం కూడా ఉండాలి బాబుతో అని చెప్పటం. సడన్లీ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ విసిగి వేసారిపోయిన చాలామంది, కొండవీటి సత్యవతి గారు కావచ్చు, ఓల్గా గారు కావచ్చు, ఒకళ్ళు ఇద్దరు అని కాదండి, ఎంతోమంది దే సెడ్ ఎస్ వీ మస్ట్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్. వాళ్ళందరూ రావటం. దెన్ ఐ గేవ్ ఎ పెటిషన్ టు ది హ్యూమన్ రైట్స్ కమిషన్. వెరీ సింపుల్. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నట్టు కదండి అమ్మాయి? ఇప్పుడండి ఎటువంటి స్కూల్లో మనకు తెలీదు, ఎందుకంటే ఇదంతా హిమాచల్ ప్రదేశ్లో దలైలామా యొక్క హెడ్ క్వార్టర్స్లో ధర్మశాలలో చేస్తున్నారనమాట. ఈ మధ్య ఒకసారి తీసుకొచ్చి ట్రై చేశారు లాంచ్ చేయాలని పాపని. బట్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ టెరిబుల్ స్టోరీ. ఏమిటి అనంటే, ఆమె పక్కన ఉన్న స్వామిని అనే చెప్పుకుంటున్న ఆమెనే ఆ పాపకి తల్లి. సన్యాసం పుచ్చుకున్నానన్న ఆవిడ ఎవరినో రెండో పెళ్లి చేసుకుంది. అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి వాళ్ళకు పుట్టిన బిడ్డని, బిగామీ ఈజ్ అన్ ఆఫెన్స్ కదండి, వాళ్ళకు పుట్టిన బిడ్డని ఎక్కడో కాశీలో దొరికిన బిడ్డగా ప్రమోట్ చేసింది. ఇదంతా డబ్బు కోసమే కదా సార్? డబ్బు కోసం, అన్యాయం, దుర్మార్గం, పైశాచికం. ఆ పాప నా పాప కాదు అని నేను ఇచ్చిన పెటిషన్ ఏంటి, ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది. అది చెప్పాలి పాపకి. ఫస్ట్ థింగ్, గుడిలో ఉన్నది పాప బడిలోకి వెళ్ళాలి, అది చేయాలి. అలాగే ఎవరు కూడా సొంత బిడ్డలతో ఇలా చేయరు కాబట్టి, తల్లిదండ్రులు ఎవరో చెప్పట్లేదు కాబట్టి ఈ పాపను కిడ్నాప్ చేశారు. సమ్ క్రిమినాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు అసలు విషయం సొంత బిడ్డలతో ఎవరు ఇట్లా చేయరు. ఈ పాపని వాళ్ళ కస్టడీలోంచి తీసేసుకుని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. నెంబర్ 4, ఈ పాపకి అతీత శక్తులు ఉన్నాయని చెప్పి ఈ పాప ఒక్క బ్రెయిన్ని డ్యామేజ్ చేశారు. పాప ఏం చెప్తుంది, నేను దలైలామాతో టెలిపతిలో మాట్లాడుతున్నాను, నేను ఆచార్య నాగార్జునతో కూడా మాట్లాడాను. బుద్ధుడితో ఎందుకు మాట్లాడలేదమ్మా, కేవలం నాగార్జునతో ఎందుకు ఆపావమ్మా? కానీ పాపను అడగలేం కదా. చిన్న బిడ్డ అండి, 6 years old. ఒక టీవీ ఛానల్ వాళ్ళు తెంగరోళ్ళు, మీరు శాంభవితో డిబేట్ చేస్తారా అంటే తిట్టాను నేను. నా బుద్ధుందా, 6 ఏళ్ళ పాపతో నన్ను డిబేట్ చేయమంటున్నావా? నా అర్థం ఉందా అసలు? అలా పాప వాళ్ళకలా కాదు కదా, వాడు అతీత శక్తులు ఉన్న అమ్మాయి. 6 ఏళ్ళ పాపకి ఐస్ క్రీమ్ తినిపిస్తాము, చాక్లెట్ కొని పెడతాము, డిబేట్ చేస్తాము. బేవకూఫ్, వాళ్ళ అమ్మని పిలువు, మాట్లాడతా. ఇట్లా ఒకడొచ్చి మీరు శాంభవికి వ్యతిరేకంగా అంటే కొడతానన్నా. శాంభవికి వ్యతిరేకంగా చేస్తున్నానా, ఆ పాప కోసం చేస్తున్నానా? ఆ మాత్రం బుద్ధి లేదు నీకు, నువ్వు జర్నలిజంలో ఉన్నావు అని తిట్టాను అతన్ని. అంటే ఒక వ్యక్తి యొక్క హక్కులని హరించి వేస్తూ ఉన్నప్పుడు అది జరుగుతుంది అని కూడా ఎవరికి స్పృహ లేకపోవటం. చూడండి, నేను ఈ క్యాలిక్యులేషన్ ఇంతకుముందు కూడా వేసాను. 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళల్లో సగం మంది టీవీ చూస్తున్నారు అనుకుందాం, వాళ్ళల్లో 10వ వంతు ఈ తమాషా చూస్తున్నారు అనుకుందాం. రాత్రి 11:30కి 10:30కి టీవీలో చూపిస్తున్నారంటే చూస్తున్నారని తెలుసు కాబట్టి ఈ పెద్ద ఛానల్స్ అన్నీ కూడా. వీళ్ళు శాంభవితో ఒక యాత్ర అని, శాంభవి వెళ్తున్న ఆ రైల్లో వీళ్ళు కూడా కూర్చుని శాంభవిని ట్రాక్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ధర్మశాలలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆ గుడిలోకి వెళ్ళి చేసేవాళ్ళు అయితే. అసలు మీడియా ప్రస్తుతానికి ఉన్న మీడియా ఏ విధంగా ఉందంటారు? ఈ విషయం మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి. అది ఏ ఇష్యూ అయినా కూడా మీడియా పాత్ర అనేది ఖచ్చితంగా ఉంది, మీరు కూడా చూస్తున్నారు. ఒరిజినల్గా అసలు మీడియా ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే 2 రకాల రోల్స్ ప్లే చేస్తుందండి మీడియా. 24 గంటలు ప్రోగ్రామింగ్ ఉంది, దాంట్లో 3-4 గంటలేమో ఈ దొంగ ప్రకటనలకే వెళ్ళిపోతుంది. అది ఈ ప్రేయర్ ఆయిల్స్ అమ్మే పాస్టర్ల దగ్గర నుంచి ఈ తాళ్ళు, దారాలు ఇట్లాంటివన్నీ అమ్మే యంత్రాలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే లేని రాసులతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అమ్ముడుపోయారు. ప్రతి అరగంటకి ఇన్ని డబ్బులని ఇస్తారు కదండి. నేను ఒకసారి అడిగితే 30,000 అన్నారు.
నా కోసం కాదు, అసలు ఏంటి అని కనుక్కోవడానికి. స్లాట్ బుక్ చేసుకోవాలి దానికి. ఎంత అంటే ఫుల్ ఇయర్ బుక్ చేస్తే కన్సెషన్ ఉంటుందని మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ బ్యాడ్ థింగ్. క్యారవాన్ మ్యాగజైన్ ఉందండి. నేను చిన్నప్పుడు క్యారవాన్ మ్యాగజైన్ బాగా చదివేవాడిని. వాళ్ళు ఇట్ ఈస్ అవర్ పాలసీ, మేము లిక్కర్ కానీ సిగరెట్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయం. అంటే నా వ్యాపారం నాది, చూస్తున్నారు కాబట్టి తీస్తున్నానని చెప్పే దొంగ డైరెక్టర్లు ఉన్నారు చూడండి, సినిమా డైరెక్టర్లు, అట్లాంటి వాళ్ళు అనమాట. ప్రజలు చూస్తుంటే వాళ్ళ అవసరం, నువ్వేంటి సబ్బు అమ్ముతున్నావా, నువ్వు ఉన్న ప్రొఫెషన్ ఏంటి, దాని వాల్యూ ఏంటి, ఈ ఫోర్త్ ఎస్టేటు ఇది అంతా ఏంటి దాని అర్థం. ఫ్రెంచ్ విప్లవానికి దానికి దోహదం చేసింది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ అన్నావబ్బా. నువ్వేం విప్లవం తెస్తున్నావు ఇక్కడ, నువ్వు చేసే చెత్తకు విప్లవం కూడానా మళ్ళీ. ఇట్లాంటి మీడియా వాళ్ళందరూ కూడా దే ప్రమోటెడ్ దిస్ చైల్డ్ కదండి, ఫర్ ద రాంగ్ సైడ్ కదండి. సో వాళ్ళని ఛాలెంజ్ చేయాలి, కానీ మనం చెప్పేది అక్కడే చెప్పాలి. మనం చెప్పింది రికార్డెడ్ దీంట్లో చెప్తే మనం చెప్పింది తీసేస్తారు. సో జర్నలిస్ట్ మనల్ని అడిగినప్పుడు నువ్వే కదా చేసింది అని నేను జర్నలిస్ట్ని లైవ్లోనే అడిగేవాడిని. కానీ స్టోరీ వాజ్ సో కంపెలింగ్. నేను టీవీలో కూర్చోవడానికి ఏం పుట్టలేదు, అది నాకు అంత అవసరం కూడా లేదు. టీవీలో లేకముందు కూడా నాకు ఐ హ్యాడ్ ఎ లైఫ్, ఐ విల్ స్టిల్ హ్యావ్ ఇట్ లేటర్. బట్ దిస్ మ్యాటర్ ఈజ్ వైటల్ ఫర్ అవర్ యాక్టివిటీ యాజ్ హ్యూమన్స్. సో నేను అనేది ఏంటంటే, ఈ 9 కోట్లలో సగం మంది దగ్గర టీవీ ఉంటే దాంట్లో 10% మందే ఈ ప్రోగ్రాం చూసుంటే, ఈ 1 కోటి మంది కూడా 6 ఏళ్ల పాపని ఇట్లా ఆడుకుంటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు చోద్యం. బెడ్రూమ్లో టీవీలు పెట్టుకుని, ఫ్రంట్ రూమ్లో టీవీ పెట్టుకుని, ఎవరి ఫ్యామిలీ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయింది సార్. ఇట్స్ టెరబుల్. ఈ వయసు వచ్చిన పనికిరాని వాళ్ళందరూ ఒక పాపని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే దీన్నంతా చోద్యం చూస్తూ ఉన్నారా, అందుకని వెళ్ళాను నేను. ఎవరూ చేయట్లేదని, ఎవడన్నా చేస్తే నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటాను. సో ఇట్ వాజ్ డన్ not because I want to, but because I was compelled to do it. సో నేను వెళ్ళంగానే ఇందాక మీకు చెప్పినట్టుగా నా ఫ్రెండ్స్, నువ్వు హిందువులకు వ్యతిరేకం అంటే, అయ్యా ఆయన హిందూ కాదయ్యా ఆయన బుద్ధిస్ట్ అని చెప్పాల్సి వచ్చింది. అంటే వాళ్ళ మతం గురించి వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి, నేను ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది. పునర్జన్మల మీద క్వశ్చన్స్ వచ్చినాయి, పునర్జన్మల మీద డిస్కషన్స్ పెట్టారు. ఎవరో ఒక రెవరెండ్ పాల్ గారిని పిలిచారు. నేను రెవరెండ్ పాల్ గారు టీవీ 9లో కూర్చున్నాను. అయితే యాంకర్ గారు పరిచయం చేయాలి కదా, ఫస్ట్ పాల్ గారితో మొదలుపెట్టారు. రెవరెండ్ పాల్ సత్యప్రచారకులు అన్నారు. ఆగండి, ఆయన సత్యప్రచారకులైతే నేను ఎవరండి అన్నా. అంటే లేదు ఆయన చెప్పారు, ఆయన చెప్పుకొని అండి నేను సత్యప్రచారకుడని. మీరు ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు? అట్లా మీరు ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తే మీరు ఒక స్టాంప్ వేసినట్టు. క్రిస్టియన్ ప్రచారకుడు అనండి. ఇప్పుడు మీరు భిన్న భావాలు గల వారిని కూర్చోబెట్టారు, ఈ నిజం చెప్తాడంటే నేనేం చెప్తున్నా అబద్ధమా? అంటే ద పోర్ట్రేయల్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ అట్లా మొదలయ్యి అందరూ నన్ను అపోజ్ చేస్తే ఐ పేషెంట్లీ ఎక్స్ప్లెయిన్, ఐ గేవ్ రీజన్స్ ఏమిటి అని. అంటే మనిషి మళ్ళీ పుట్టే అవకాశం లేదు. అట్లాగే దలైలామా గారు చైనా నుంచి పారిపోయి ట్యాక్సులు కట్టనని పారిపోయి వస్తే, ఆయన పారిపోయినందుకు ఈ యానివర్సరీ అయింది, 50 ఏళ్ళు అయింది. చైనాకి 50 ఏళ్ళు వచ్చినాయి, ఈయన పారిపోయి ఇన్నేళ్ళు అయింది, ఈయనకి 75 ఏళ్ళు వస్తున్నాయి. ఈ యానివర్సరీస్ అన్నింటినీ కూర్చోబెట్టుకుని ఆయన బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడు ఈ పాపతో. సో లెట్ us ఎక్స్పోజ్ దిస్ మ్యాన్. మై పాయింట్ ఈజ్, కుంభస్థలాన్నే కొట్టాలి, గల్లీకా లీడర్ మనకు అక్కర్లేదు. దలైలామా ఎవరు? దలైలామా ఏం చేస్తారు? దలైలామా ఈజ్ ద లీడర్ ఆఫ్ వజ్రాయన బుద్ధిజం. దలైలామా లాంటి ఆ పర్సన్ని మీరు ఒక్కరు ఎలా ఎదుర్కోగలిగారు అనేది నా క్వశ్చన్. ద ఫోర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ద మారల్ ఫోర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, నథింగ్ ఎల్స్. దలైలామా అయితే ఏంటి, ఆయన చంకలో నోబెల్ ప్రైజ్ పెట్టుకుని తిరిగితే నాకేంటి? ఇక్కడ జరుగుతున్నది అబ్యూజ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఈ బుద్ధిజం ఏదైతే ఉందో దాంట్లో 3 శాఖలు ఉన్నాయండి. చాలామందికి అది తెలీదు. 4వ శాఖ అంబేద్కర్ ఇచ్చిన నవయానం కూడా అవుతుంది. మొదటి శాఖ ఏమిటి? యు ఆర్ టాకింగ్ అబౌట్ హీనాయన. హీనాయన తర్వాత దాని ఎలా చెప్పాలి అని అంటే, మహాయానం వచ్చి
తనే సుపీరియర్ అని చెప్పి అప్పటిదాకా ఉన్న భావాల్ని హీనయానం చేసింది. ఓకే. ఇది మహా, ఇది హీనయానం. ఇవి కాకుండా మౌంటైన్ బుద్ధిజం ఏదైతే ఉందో, ఈ కొండల్లో ఏదైతే ఉందో, దట్ ఈజ్ వజ్రాయన బుద్ధిజం. ఓకే. వీటన్నిటికంటే సుపీరియర్ అంబేద్కర్ గారి నవయానం. బట్ దట్ ఈజ్ ఎ రీసెంట్ ఇన్నోవేషన్. వజ్రాయనం అన్నది కొండల్లో ఉన్న బుద్ధిజం. అది అక్కడ లోకల్ తంత్ర, మిస్టిక్ ఐడియాస్, రిచువల్స్ వాటితో అంతా పెనవేసుకుని ఉన్న ఒక ఫిలాసఫీ ఆఫ్ లివింగ్ అండ్ ప్రేయర్ అండ్ రిచువల్ అండ్ సో ఆన్. ఈ బుద్ధిజంలో, వజ్రాయన బుద్ధిజంలో హ్యూమన్ రైట్స్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా ఘోరంగా ఉంటుంది, మామూలుగా కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దలైలామా గారు ఈయనకంటే ముందు వాళ్ళు. ఇప్పుడు ఈయనకంటే ముందు అనడానికి కష్టం అండి, ఎందుకంటే దలైలామా ఏమంటున్నారు, ఒకడే మనిషి చచ్చిపోయి మళ్ళీ పుడితే అతనే ఈ దలైలామా. అంటే నెంబర్ 1 దలైలామాకి నెంబర్ 14 దలైలామాకి డిఫరెన్స్ లేదు, సేమ్ రీసైకిల్డ్. ఆయన చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, సేమ్ మ్యాన్ కదండి. సరే, మీరు చెప్పిన దాని ప్రకారం మరో జన్మంటూ లేదు అని మనం అనుకుంటే, మరి ఇప్పుడు ప్రపంచంలో భూమి మీద పడ్డ ప్రతి మనిషి ఒకేలా ఎందుకు లేడు? ఒకడు గుడ్డివాడిగా పుడుతున్నాడు, ఒకడు కుంటివాడిగా పుడుతున్నాడు, ఒకడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా పుడుతున్నాడు, లేదు కొంతమంది కుష్టివ్యాధితో పుడుతున్నారు. ఇన్ని రకాలుగా ఎందుకు పుట్టాలి? అంటే మన భారతదేశ దీని ప్రకారం, శాస్త్రం ప్రకారం నువ్వు చేసిన కర్మ ప్రకారమే నీకు జన్మ ఉంటుంది అని అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా కాదంటున్నారు అనేది నాకు వస్తున్నా. ఇప్పటి దలైలామా కంటే ముందు దలైలామా సన్నగుండేవాడండి, ఆయన మళ్ళీ పుట్టి లావెందుకు అయ్యాడండి? మీరు అంటున్నారు ఇప్పుడు కళ్ళున్న వాళ్ళు గుడ్డిగా పెడుతున్నారు. ఇదంతా ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ. ఇప్పుడు గుడ్డిగా ఎందుకు పుడుతున్నారు అని అంటే, మీ అమ్మగారు ఏ విటమిన్ తిన్నారో లేదో గర్భంలో ఉన్నప్పుడు, వాట్ ఈజ్ ది ఇన్పుట్, వాట్ ఈజ్ ద న్యూట్రిషనల్ ఇన్పుట్, వాట్ ఈజ్ ద జెనెటిక్ ఇన్పుట్ ఇన్ టు దిస్ పర్సన్, దట్ మ్యాటర్స్. మరి బాగా ఉన్నవాడు పుడుతున్నాడు, తిండికి లేనివాడు పుడుతున్నాడు. మరి దానికి గల కారణం ఏంటంటారు? మరి ఉన్నవాడుగా పుడుతున్నాడా? మరి అలా కూడా ఉండాలి కదా. అంటే ఇట్ హ్యాస్ నో మీనింగ్ అండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అసమానతలకి, ఈ ఇన్ఈక్వాలిటీస్కి సోర్స్ మీరు రీబర్త్ అని అనుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఇదంతా కర్మ సిద్ధాంతం ఇచ్చిన కాంట్రిబ్యూషన్. అవును, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందామండి. ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ. మనం దలైలామా విషయమే ఆలోచిస్తే, ఈ ప్రజెంట్ దలైలామా ఆయన కూడా ఒకప్పుడు టిబెట్లోనే రాజ్యం వెళ్ళాడు కదా. 1000 గదులు ఉన్న ప్యాలెస్లో ఉండేవాడు ఆయన. అసలు 1000 గదులు ఒక మనిషికి ఉండాలా? దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలామంది నమ్మరు. దలైలామా యొక్క యూరిన్ని, దలైలామా యొక్క ఫీసిస్ని కలెక్ట్ చేసి ఎండబెట్టి గుళికలుగా చేసి టిబెట్లో ఉన్న జనాలకి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుని తినేవాళ్ళు. ఎందుకు? కారణం అసలు అంత అవసరమే ఉంది. ఆవు పేడ తినటం, మనిషి విసర్జన చేసిన దాన్ని తినటం అన్నది కొన్ని రిలీజన్స్లో ఇట్ ఈస్ దేర్. ఆవు మూత్రంలో, ఆవు పేడలో ఉండే, పోనీ ఇప్పుడు సోకాల్డ్ చెప్తున్నారు కాబట్టి అందులో ఉండే మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ఎంతో మంచి చేసే విషయం ఉంది అందులోని. కానీ మనిషిలో ఏముందండి? అంటే ఇట్స్ ఎ పన్ అనుకోండి, దట్ ఈస్ బుల్షిట్, అంతకంటే ఏం లేదు. మీరు అది కూడా నమ్మరా? ఆవులో మీరు నమ్ముతారా? నా నమ్మకం తీసుకొని మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నారు ఇవాళ? నేను ఇడ్లీ తిన్నాను. మరి మినరల్స్ ఉన్నది ఎందుకు తినలేదు? కానీ చెప్తున్నారు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నారు, సర్వవ్యాధి అపహరణం అంటే గోమూత్రంలోనే మీకు అన్ని వ్యాధులకి సంబంధించింది ఉంది అని